పవన్ కళ్యాణ్ గారు ఎంతసేపు హోంశాఖ మీద మీరు దృష్టి వేసే బదులు హోంశాఖ తీసేసుకోండి. ఎందుకు పాపం అమ్మాయిని ఏదో ఆవిడ సమాచార శాఖ ఇస్తే రోజు మాట్లాడుకుంటూ వెళ్తా ఉంటుంది. ఆవిడ ఉద్యోగం అదే కదా. ప్రెస్ మీట్లు పెట్టుకుంటా జగన్మోహన్ రెడ్డిని తిడతా వెళ్తా ఉంటుంది. ఆవిడ ఎట్టకు పోలీస్ శాఖ ఆవిడ చూసే పని లేదు కదా. మీకు దాని మీద కన్ను ఉంది కదా, తీసేసుకోండి. పంచాయతీరాజ్ శాఖలో మీరేం పని చేయట్లేదు కదా. పంచాయతీరాజ్ శాఖలో ఒక్క పని మీరు చేసేది లేదు కదా. ఫారెస్ట్లో చేసేది లేదు కదా. పర్యావరణంలో చేసేది లేదు కదా. పర్యావరణం పట్టించుకునేది లేదు రాష్ట్రంలో. ఫారెస్ట్ గురించి పట్టించుకునేది లేదు. పంచాయతీరాజ్ శాఖ గురించి, రూరల్ డెవలప్మెంట్ మీదే కదా. నిన్నగాక మొన్న కేంద్రంలో 90% 10% నిష్పత్తితో పనిచేసేటువంటి ఉపాధి హామీ దాన్ని కూడా 60-40% చట్టం అంటే మీరు స్వాగతిస్తామని చెప్పని చప్పట్లు కొట్టారు. మీకు 2 ఎంపీలు ఉన్నారు కదా, మోడీతో మాట్లాడరా, నిలదీరా, ఒళ్ళంతా కారం పూసుకోరా. ఉపాధి హామీ కూలి పనులు ఆగిపోతాయి. ఎందుకంటే మీరు జీతాలు ఇవ్వలేకపోతున్నారు కదా. ఈ రాష్ట్రంలో జీతాలు ఇవ్వలేకపోతున్నారు కదా. మా దగ్గర డబ్బులు లేవంటున్నారు కదా, అప్పులు చేస్తున్నారు కదా. రేపు ఉపాధి హామీ పనికి వెళ్తే కూలీలకి 40% మీరు డబ్బులు వేయాలి కదా, వేయలేరు కదా. మరి నిలదీరా కేంద్రాన్ని. మాటలు మాత్రం కోటలు దాటుతాయి, పని మాత్రం ఏదో అన్న సామెతగా ఉంటుంది. వెనకటికి పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు, మేసేప్పుడేమో పెద్ద కోటల్లో, పనిచేసేప్పుడేమో దూడల్లో చేరేటువంటి తంతు మీది కనపడుతుంది. మేసేప్పుడేమో ఎద్దుల్లోనూ, పనిచేయటాకేమో దూడల్లో మందల్లో చేరే పరిస్థితిలో తంతులో పవన్ కళ్యాణ్ గారు మనకు కనపడుతుంది. ఇవాళ మరొకసారి హెచ్చరిక చేస్తున్నాం. ఎవరైతే నారా చంద్రబాబు నాయుడు గారు, సత్యకుమార్ గారి యొక్క అవినీతి కార్యక్రమాల్లో భాగమైనటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ ఆసుపత్రుల్ని పీపీపీ పేరుతో 66 ఏళ్ల పాటు దోచుకుంటాకి ముందుకొచ్చినటువంటి ప్రతి వ్యాపారస్తుడికి ఇది హెచ్చరికే అనేది కూడా గుర్తుపెట్టుకోమని చెప్పని కూడా. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఈ అవినీతి కంపంతా కూడా చట్టం మేరకు, చట్టానికి లోబడి కడిగి మీ మీద చట్టం ఉపయోగించి చర్యలు తీసుకోవడం అనేది కూడా ఖచ్చితంగా జరిగి తీరుతుందని కూడా మీకు హెచ్చరిక.